డ్రాయింగ్ చేయండి. డ్రాయింగ్ లాగా వేసుకోండి. ఒక సైడ్ వేసుకోండి. ఈ పక్కన మళ్ళీ మ్యాట్ రాసుకోండి. ఈ పక్క వేసుకోండి. ఈ పక్క వేసుకోండి. మళ్ళీ దానికి మ్యాట్ రాసుకోండి. సైడ్ చేసారా? చేసారా అందరూ? ముందుగా మ్యాప్ రైట్ అయిపోతే చేద్దాం. చేద్దాం. రైట్ ఓకే. ఈరోజు డేట్ వేసుకోండి. వాస్తవంగా ఈరోజు ఆన్లైన్లో అంతా ఏదైనా కాబట్టి ముందుగా తండ్రి దేవునికి స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క 4 పొలములు శిష్యాభివృద్ధి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలని. కొంతమంది వస్తున్నామన్నా రాలేదు, వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. గత వారంలో మనము నేర్చుకున్న పాఠం ఏంటి చెప్పండి? గత వారంలో మనం నేర్చుకున్న పాఠం సంబంధముల చిత్రం. సంబంధముల చిత్రము నేర్చుకునేందులో ఒక వాక్య భాగాన్ని మనం చదువుతాం. ఆ వాక్య భాగమే మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువులుగా చేయాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? ఇప్పుడు మనతో చెప్తున్నాడు. దేవుడు మనతో ఉంటూ ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. మనం శిష్యులుగా చేయాలంటే మనమేమై ఉండాలి?
మనం శిష్యులం అయి ఉండాలి. గురువులంటే కష్టమైపోతుంది మళ్ళీ మనకి. ఇంకా చెప్పం మనం చాలా మంది గురువులు అయిపోయి ఏం లేదు, ఇంకా గురువులు అయిపోయాను కదా ఏం చేయాల్సింది లేదు. మనం ఎప్పుడు శిష్యులుగానే ఉందాం. మంచి భాగ్యం అది. దాన్ని మించిన భాగ్యం మనకు అదేనా? మీకు ఎవరు గురువు ఉండకూడదు, మనకొకడే గురువు. మనం గురువులు కావాలి, మనం ఎవరు బోధకులు కావాలి, మనకందరికి ఒకడే బోధకుడు. రైట్. మనం శిష్యత్వాన్ని నేర్చుకోవడానికి, మనం శిష్యులుగా ఏ విధంగా తర్ఫీదు కావాలి, నేర్చుకోవాలి, లేక ఆత్మీయతను ఏ విధంగా వృద్ధి చెందాలి అనే విధానంలోనే ఈ 4 పొలములు శిష్యాభివృద్ధి కార్యక్రమం. 4 పొలములు 5 విభాగముల సమీక్ష. ఈ 4 పొలములు 5 విభాగముల సమీక్షలో మనము గత వారంలో సంబంధముల చిత్రాన్ని మనము క్యాల్కులేట్ చేశాం. సంబంధముల చిత్రం. సంబంధముల చిత్రంలో మనం క్యాల్కులేషన్ చేసింది ఎవరెవరిని క్యాల్కులేషన్ చేశాము? మన యొక్క బంధువులు, ముందు మన ఇంటి వారు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, అదే రక్త సంబంధికులు. వారిని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు చేయవలసిన పని చాలా ఉంది అనేది అర్థమైపోయింది. మనం చేయవలసిన పని చాలా ఉంది. వాస్తవంగా మనం చేస్తున్న పని ఏంటంటే మనం ఒక మందిరంలో ఉంటూ ఆ మందిరంలోనే మన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే అదే పని అనుకుంటున్నాం. అలా ఫిక్స్ అయిపోయాం మనం అంతే. అదే పని అనుకొని అలా ఫిక్స్ అయిపోయాం. అది పని కాదని మాత్రం చెప్పను. అది పనే, దానికంటే మరి శ్రేష్టమైనది మరొకటి ఉంది. వాస్తవంగా మనం ఒకవేళ దాని గురించి ఒకవేళ ఎగ్జామ్ వస్తే మనం ఒక మందిరంలో పనిచేస్తున్నాం. ఇక్కడ ఇంతకుముందు ఎవరు చేశారంటే దానికి అడ్రస్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఇంతకుముందు ఎవరో చేశారు, వారు చేసిందని మనం కొనసాగిస్తాం. మనం తర్వాత ఎవరో వస్తారు, కొనసాగిస్తూ ఉంటారు. ఇది క్రమం. అయితే అది స్థానికంగా మన వ్యక్తిగతమని, అది స్థానికం, వ్యక్తిగతం కదా, అది స్థానికం. కానీ మన వ్యక్తిగతం ఏంటి? అది స్థానికం. మరి మన వ్యక్తిగతంగా ఏం చేస్తున్నాం మనం? వ్యక్తిగతమైన స్థానికమైన రెండు ఒకటే అనుకున్నావా? అనుకోవచ్చు అంటారా ఏమన్నా? అలా అనుకోకూడదు. ఒకవేళ అనుకుంటే ఏం చేయాలి? వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే సంబంధముల చిత్రాన్ని మనం గమనించాలి. ఈ సంబంధముల చిత్రానికి వెళ్ళే ముందుగా ఈ 4 పొలముల యొక్క భౌతిక విధానాన్ని తెలుసుకోవాలి. సంబంధముల చిత్రం చూపించడం బాగానే ఉంది. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వారి దగ్గరికి వెళ్ళే ముందుగా దీని యొక్క భౌతిక తత్వాన్ని తెలుసుకుంటే బాగుంటుంది మనకి, అంతే కదా? ఏమన్నా దాని యొక్క భౌతికంగా అంటే మనం ప్రాక్టికల్గా భౌతిక తత్వంలో ఆత్మీయతను కూడా మనము కొంచెం చురుకోవాలి. ఆత్మీయతను కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఆత్మీయతను మిక్స్ చేసుకోవడం అంటే ఆ భౌతిక తత్వంలో ఆత్మీయత ఏం చెప్తుందో దాన్ని తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ సంబంధముల చిత్రంలో మనం ఉండబడిన స్థానిక సంఘ విధానమును మనం చేస్తూనే ఉండాలి. వ్యక్తిగతంగా దేవుడు నీకు నాకు ఒక ప్రత్యేకమైన స్థితిని ఇచ్చినప్పటికీ దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అనేది వాస్తవం. ఇది అందరం ఒప్పుకోవాలి. అయితే ఇక మీదట పరలోకమందున దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, ఇచ్చిస్తున్నాడు కూడా అనుకోవాలి. ఇప్పుడు అంటే మనకు ఒక పని చెప్పబోతున్నాడు ఆయన. మీ పని అదే కాదు, మీరు అంతవరకు అనుకుంటున్నారు, అది కాదు ఇంకా ఉంది అని చెప్తున్నాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్తున్నాడంటే ఆ చెప్పేదాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే అభివృద్ధి డెవలప్మెంట్.
ఈ డెవలప్మెంట్ లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 4 పొలములు అనేవి ఉన్నాయి. 4 పొలములు 5 విభాగములు, 4 పొలములు 5 విభాగములు. ఇది మన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఈ 4 పొలములు మొట్టమొదటిది ఏంటిదట? ఖాళీ పొలం. వాస్తవంగా వ్యవసాయదారుడు ఒక పంట వేయాలనుకున్నప్పుడు ఏ పొలం దగ్గరికి వెళ్తారు? ఖాళీ పొలమే కదా. ఖాళీ పొలమే. ఏ పొలాన్ని ఎన్నుకుంటాడు? మంచి పొలం అంటే ఎన్నుకునే పొలం ఎలాంటిదై ఉండాలి అంటే సారవంతమైన పొలం అయి ఉండాలి. ఇంకా సారవంతమైన పొలమై ఉండాలి. నెంబర్ 1, పొలం ఎలా ఉండాలి? సారవంతమైనదై ఉండాలి. సారవంతమైన పొలం అని ఎలా తెలుస్తుంది మనకి? పొలం సారవంతమైందని ఎలా తెలుస్తుంది? చూస్తే తెలుస్తుంది అన్న. భూమిని బట్టే, చూస్తే కాదు, చేస్తుంటే. ఏం చేస్తే? వ్యవసాయం. దున్నితే, దీన్నే వ్యవసాయం. వ్యవసాయం అనేది అన్నింటికి వస్తుంది. దీన్ని దున్నితే, దానికి ఇంకొక పదం చెప్పరాదండి. దున్నితే దానికి మరొక పదం సేద్యం. రైట్. సేద్యం చేస్తే పొలాన్ని చూస్తాం, సారవంతమైన పొలమే అనుకుంటాం. కొన్నిసార్లు పొలంలోకి పోయేసరికి మిస్యూజ్ అయిపోతాం. ఆ పొలము సారవంతమైందని ఎలా తెలుస్తుందంటే సేద్యం చేస్తే తెలుస్తుంది. సేద్యం చేసేటప్పుడు మనకు నచ్చినట్లుగా వ్యవసాయం చేస్తామా? పొలానికి నచ్చినట్లుగా వ్యవసాయం చేస్తాం? బాగా చెప్పండి. పొలం ఏం మాట్లాడదు కదా, మనకు నచ్చినట్లుగా చేస్తాం. ఇప్పుడు డాక్టర్ని పంపించామన్నా, మనం దున్నుకో అని చెప్తామా? మనం పోతామా? మనం పోతాం. ఎందుకు పోతాం చెప్పు? అంటే ఈ సేద్యం చేసేటప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే దగ్గరగా ఉంటాం, పొలానికి దగ్గరగా. పొలానికి దగ్గరగా ఉంటాం. పొలానికి చాలా దగ్గరగా ఉంటాం, అక్కడ దున్నేది గమనిస్తూ ఉంటాం. ఖాళీ పొలంలోకి ప్రవేశించడంలో ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయి. మొదటిది వచ్చేసి సంబంధముల చిత్రము, రెండవది వచ్చేసి రెండవ పనిముట్టు వచ్చేసి సమాధాన పాత్రుడు. సమాధాన పాత్రుడు గురించి తెలుసుకునే ముందు ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. పొలము ఖాళీ పొలం అని తెలుసుకున్న తర్వాత అది సారవంతమైన పొలం అని అనిపిస్తే, అది సేద్యం చేస్తే పండుతుంది, సేద్యం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు దాన్ని సేద్యం చేస్తే వెంటనే తెలిసిపోతుంది. ఆ సేద్యం చేస్తాము, ఆ పొలం దగ్గర ఉంటే అన్ని చూసుకుంటాం. అది అంతటితో మొదటి విధానం, మొదటి భాగం. అది ఇప్పుడు ఆత్మీయ స్థితిలోకి వద్దాం. ఇది భౌతికంగా పొంగడి. మరి ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నామన్నప్పుడు, ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నాం, సంబంధముల చిత్రము ఉంది. వినటంలో చెప్తామా, వినడంలో చెప్తామా? వినే వాళ్ళలో 3 రకాలు ఉన్నారు. మనకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ పద్ధతిని దేవుడే తెలియజేసిన పద్ధతి. ఇది కొత్త పద్ధతి ఏం కాదు, యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. ఒక ఆయన విత్తుటకు వెళ్ళాను, తెలుసు కదా. ఒక ఆయన విత్తుటకు వెళ్ళాను. విత్తుటకు వెళ్ళినప్పుడు కొన్ని విత్తములు ఎక్కడ పడ్డాయి? కొన్ని విత్తములు
విత్తుటకు వెళ్ళినప్పుడు అవును. కొన్ని విత్తనములు నెంబర్ 1 త్రోవ ప్రక్కన పడ్డాయి. రెండవ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేలలో పడ్డాయి. 3 ముళ్ళ పొదలలో పడ్డాయి. 4 మంచి నేల. దేనికోసం చెప్పిండు యేసు ప్రభు ఈ విషయాన్ని? మనుషుల రకాలు, పొలాల్లో రకాలు కాదు, విత్తనాల రకాలు కాదు. విత్తనము యొక్క విధానం ఏంటి? విత్తనం యొక్క విధానం ఏంటి? కానీ ఏసే విధానంలో ఆలోచించేయాలి. ఆయన ఎందుకు చెప్పిండు ఆ మాట చెప్పండి? యేసుప్రభు దేనికోసం చెప్పింటాడు? దానికి భావాన్ని కూడా చెప్పాడు. మళ్ళీ యేసుక్రీస్తుని శిష్యులు అడిగితే దాని భావాన్ని కూడా చెప్పాడు. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక మంచి నేలను చూసుకొని ఆ నేలని మనం అనుకుంటున్నాం ఇంకేయడం. ఈ విధానాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడేటప్పుడు మనల్ని ఆ వ్యక్తి స్వీకరించేటట్టుగా ఉండాలి. ముందుగా ఎటు పడితే అటు వెళ్ళి మాట్లాడడానికి వీలే. యేసుక్రీస్తు లోకంలోకి పంపించేటప్పుడు లేక శిష్యులను పంపించేటప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏం మాటలు చెప్పాడో తెలుసా? శిష్యులకు ఏం చెప్పాడో తెలుసా? లూకాసు వార్త 10వ అధ్యాయం 1 నుండి 9 వచ్చినారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 1 నుండి 9 వచ్చినారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 1 నుండి 9 వచ్చినారు. అటు తర్వాత ప్రభు 70 మంది భక్తులను నియమించి తాను ఎలాగో ప్రతి ఊరికి ప్రతి చోటికి మనకంటే ముందు ఇద్దరిగా పంపారు. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారంగా ఉన్నది కానీ ఎట్లా ఉంది? విస్తారంగా ఉంది కానీ కోత ఎట్లా ఉంది? లూకాసు వార్త 10వ అధ్యాయం ఎన్ని వచ్చినాము? చదివే వచ్చిన కోత విస్తారంగా ఉంది. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. చదువునా? కాబట్టి కోత యజమానుని తన కోతకు పంపుటకు పనివారిని పంపగోర వేడుకొనుడి. మీరు వెల్లుడి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. మీరు సంచినైనను వెళ్ళేటప్పుడు చేయవలసిన పనులు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? సమాజంలోకి వెళ్ళేటప్పుడు కాదు, సంబంధముల చిత్రాన్ని టచ్ చేసేటప్పుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏమని చెప్పాడు? మీరు వెళ్ళేటప్పుడు జోలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు సమాధానమగును గాక అని మొదట చెప్పుడి. మీ ఇంటికి సమాధానమగును గాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును. లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును.
వారు రైట్ 10 వచ్చి అయిపోయింది కదా. ఇవ్వాలి, 6 వరకు ఆ, చదవాలి. చదువు నాయన చదువు. వారు మీకు ఇచ్చు పదార్థములను మీరు అది అందరు గుర్తుపెట్టుకోవాలి, వచ్చినాన్ని గుర్తుపెట్టుకోండి. దానికి టైటిల్ ఇప్పుడు రాస్తాను. చదువు నాయన. తినచ్చు, త్రాగచ్చు, ఆ ఇంట్లో నుండి పనివాడు తన జీవితమునకు పాత్రుడు. రైట్. ఇంటింటికి తిరగవద్దు. ఎక్కడెక్కడ? ఇంటింటికి తిరగవద్దు. మరియు మరియు మీరు ఏ పట్టణంలో నిన్ను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలో నేను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకోనకపోయిన ఎడల అది మనం ఏం చేయాలో ఏం చేయకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు బైబిల్లో చెప్పాడు. సమాధాన పాత్రుడు లేక గృహము. ఇది రెండవ పనిముట్టు. మనకు ప్రశ్న రావచ్చు, సంబంధముల చిత్రం ఏదో మనం చూసాము. ఆ సంబంధముల చిత్రాన్ని టచ్ చేసేటప్పుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదు, చేయదగినవి ఏంటి, చేయకూడనివి ఏంటి. ముందుగా చేయకూడని ఏంటో చూద్దాం. జాలి తీసుకున్నాము సంచి, తర్వాత సంచి, సంచి, చెప్పులు, చెప్పులు, కుశల ప్రశ్న అడగకూడదు. చెప్పులు, కుశల ప్రశ్న కుశల ప్రశ్నలు అడగకూడదు. ఇంటింటికి తిరగవద్దు. ఇంటింటికి తిరగకూడదు. అనాథ 4 పొలములు శిష్యాభివృద్ధి కార్యక్రమం. దీంట్లో సెల్ఫ్ డెవలప్మెంట్, మనల్ని మనం డెవలప్ చేసుకునే విధానం. దేవుడు మనకు టాలెంట్ ఇచ్చాడు, దిమాగ్ ఇచ్చాడు, పని చేయగలిగిన తత్వాన్ని మనకిచ్చాడు. మనుషులని మోటివేట్ చేయడం మనకు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చింది అది మంది కాదు, మనది అయితే పోతుంది, అది ఎప్పుడొకసారి మాయమైపోయింది. దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఈ విధానంలో ఈరోజు మనము మెసేజ్ వస్తుంది. ఈరోజు మనము ఏం చేస్తున్నామంటే, మనకంటూ ఒక గిరి గీసుకొని మనం దాంట్లోనే ఉంటున్నాం. కానీ ఈ శిక్షణా కార్యక్రమంలో పరలోకమందున్న దేవుడు ఈ యుగాంతంలో చివరి దినాల్లో తన పిల్లలు ఎవ్వరూ కూడా నశించుకోకూడదని, ఇంట్లో 5 మంది ఉన్నారా, 5 మంది రక్షించబడాలి. తేడా ఉండకూడదు. 100%. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో 100కు 100 మార్కులు వస్తాయి, అన్నిటిలో వస్తాయా? కానీ దేవుని పట్ల 100కు 100 మార్కులు రావాలంటే
మీరు మంచి పొలాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు మీరు మంచి పొలాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు మంచి నేలలో పడిన విత్తనాలు ఏ విధంగా మొలిచాయి? 30 దంతలుగాను, 30 దంతలుగాను, 60 దంతలుగాను, 100 దంతలుగాను మొలిచాయి. 60%, 30%, 100% ఒక విత్తనం గురించి మాట్లాడిన మాట. ఒక విత్తనమే అది విత్తనాల గురించి, ఒక్కొక్క విత్తనాన్ని గురించి మాట్లాడిన మాట. అది మనం మన మైండ్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క విత్తనం అట ఒక 30% ఫలిస్తే మరొక విత్తనము 60% ఫలించింది, మరొక విత్తనము 100%. మీరు విత్తనం అనేది కష్టంగా ఉంటే ఒక పొలము లేక ఒక గృహము, ఒక పొలము ఒక గృహము 30%, 60%, 100%. ఇప్పుడు ఒకవేళ మనం చూజ్ చేసుకోగలిగితే, మనం కోరుకోగలిగితే ఈ పొలము 100% పండుతుంది, ఈ పొలము 60% పండుతుంది, ఈ పొలము 30% పండుతుంది అని గిన మనం అనుకోగలిగితే, అన్న బాగా ఆలోచన చేయండి ఆ మాటలు. వాటిని బాగా ఆలోచన చేయండి. ఒక పొలము 30% పండుతుంది, 30% పండుతుంది అంటే ఈ పొలం ఉంది, ఇది 60% పండుతుంది. ఈ పొలం ఉందండి, ఇది 100% పండుతుంది. ఈ పొలం 100% పండుతుంది అని మనకి చెప్తే, ఇంకొక రకంగా చెప్తాను తినండి. ఇది ఇట్లానే ఉంచండి, ఇది మైండ్ ఉంచండి. ఈ చర్చిలో లేదా ఈ ఊర్లో కానుక నెలకు సరిపోయే ఇస్తారు, నెలకు సరిపోయే ఇస్తారు. ఆ ఊర్లో కానుక 6 నెలలకు సరిపోయే ఇస్తారు. ఇదిగో ఆ ఊరిని చూడండి, ఆ ఊర్లో జీవితాంతానికి సరిపోయే ఇస్తారు. మనం దేన్ని చూజ్ చేసుకుంటాం? మనం ఏది కోరుకుంటాం? ఏనా జీవితాంతాన్ని కోరుకుంటాం కానీ ఒక రోజు ఏమైనా వింటున్నారు కదా నా మాట. మనకు 3 పొలాలు చెప్తున్నారు. ఒక పొలంలో 30% పడుతుందండి, ఒక పొలంలో 60% పడుతుంది, ఈ పొలంలో 100% పడుతుంది. 3 పొలాలు ఉన్నాయి. అది అలా పెట్టేసి ఒక ఊరిలో నెల పోషిస్తారు, మీరు ఇంకొక ఊరిలో 6 నెలలు పోషిస్తారు, ఇంకొక ఊరిలో జీవితాంతం పోషిస్తారు. అణిగిన అడిగితే, అణిగిన తెలిస్తే, అణిగిన మనకు ఆఫర్ ఇస్తే మనం దేన్ని చూజ్ చేసుకుంటాం? ఏది కోరుకుంటాం? ఏనా? మరి మిగతా వాటి సంగతి ఏంటి? మాకన్నీ గుర్తు. ఇప్పుడు 100%నే మనం ఎక్కువ చూజ్ చేసుకుంటాం, అంతేనా? అంతేనా కాదా? ఒక ఆయనకు ఉద్యోగాలు ఇస్తా, ఈ కంపెనీలో నీకు 40,000 ఇస్తాము, పని ఒకటే. ఆ కంపెనీలో 80,000 ఇస్తాము. ఇంకో కంపెనీ ఉంది, దాంట్లో 1,50,000 ఇస్తాము. ఏది కోరుకుంటాం మనం? బాగా చెప్పండి, బాగా ఆలోచించుకొని చెప్పాలండి. 100%నే కోరుకుంటారు. 40,000 దాంట్లో చేరరు, 80,000 దాంట్లో చేరరు, 1,50,000 రూపాయల దాంట్లోనే చేరతారు కదా. ఉద్యోగం అయితే కంపెనీలని ఒకటే కంపెనీ, ఒకటే పని. అన్ని కంపెనీలు ఒకటే పని, ఒకటే. ఎందుకని అతను 1,50,000 ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? బాగా చెప్పండి, మీరు ఆలోచించుకొని చెప్పాలి. 1,50,000 ఇస్తున్నాడంటే ఫ్యాన్ వేసి ఏసేసి ఒక సిస్టమ్ పెట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. 1,50,000 ఇస్తున్నాడంటే వాడు ఊరికేనే ఇయ్యడు.
100% పండాలంటే ఊరికనే పండదు. ఏ పొలము కూడా 100% పండాలంటే ఊరికనే పండదు. పండుతుందన్నా? అటు పండితే అందరూ ఇత్తనాలు వేసి ఇచ్చారు. ఈరోజు వేసి ఇచ్చారు కదా, వేసి చింటి కాడ పండుకోవడమే. 100% పండదు. పండదు అనేది వాస్తవం, అవునా కదా? అయితే మనం ఏది కోరుకున్నా గట్టిగానే కోరుకొని గట్టిగానే ఫలితాన్ని రావాలనుకున్నప్పుడు పని కూడా గట్టిగా చేయాలి. మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు నీకు అంత జీతం ఇస్తున్నాడు అంటే ఊరికనే చేయించుకోడు, ఊరికనే ఇయ్యడోడు. ఇప్పుడు 40,000 అదే కంపెనీ, 80,000 అదే ఇదైనప్పుడు నీకు 1,50,000 ఇస్తున్నాడంటే ఊరికనే డబల్ పని చేయాలి. డబల్ అవసరమైతే ట్రిపుల్ కష్టపడాలి, బాగా కష్టపడాలి. అట్ ద సేమ్ టైం ఆత్మను కూడా మనము ఆ స్థితిలో ఆ రేంజ్లో పొందాలంటే ఆ రేంజ్లో సంపాదించాలి అంటే వాక్యం చెప్తేనే సరిపోతుంది, దర్శిస్తేనే సరిపోతుంది. అవి చేసే ముందుగా చేయకూడని కొన్ని ఉన్నాయి. మనం అవి చేసే ముందుగా చేయకూడని కొన్ని ఉన్నాయి. ముందు చేయకూడని తెలుసుకుంటే ఏమి చేయాలో తెలిసిపోయింది. అర్థమవుతుందా? ఏమి చేయాలో తెలిసిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా విందామా, ఎవరైనా చెప్పినట్టుగా విందామా? మనం ఏం తెలుసుకోవాలన్నా బైబిల్ దగ్గరికి రావాలా, ఈయనే చూడాలా, ఈయన తెలుసుకోవాలా. చేయకూడని రెండవ పనిముట్టు అనేది సంబంధముల చిత్రాన్ని టచ్ చేసి, సంబంధముల చిత్రం మన ముందు ఉన్నప్పుడు అది కాలిపొలంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. కాలిపొలంలో ఉన్న రెండు పనిముట్లలో మొదటి పనిముట్టు సంబంధముల చిత్రం అయితే, రెండవ పనిముట్టు సమాధాన పాత్రుడు లేక గృహము. ఈ గృహములకు మనం సమీపించినప్పుడు చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి? చేయవలసినవి ఏదో అలా పక్కన పెట్టి, చేయకూడని ఏంటి అంటే జోలె తీసుకొని పోకూడదు. అప్పట్లో మీరేమన్నా బాధపడదండి. సంచి లేకపోతే సేవకుడు కాదట, ఖచ్చితంగా సంచి ఉండాలట. మందిరానికి అయితే ఖచ్చితంగా సంచి ఉండాలి. ఎవరికి? సేవకుడు. నేనేం ఓకే బైబిల్ పెట్టుకోవడానికి సంచి వద్దా లేదనేది నేను తర్వాత చెప్తా. తర్వాత అవసరం ఉండదు. సంచి ఉంటుంది. సంచి ఉంటే ఏముండాలి చెప్పండి? సంచి ఉంటే ఏముండాలన్నా? కర్ర ఏం వస్తుంది? కర్ర మనం బైబిల్ ఉండాలా, సంచి ఉండాలా, అన్నీ ఉండాలా. బైబిల్ పెట్టుకోవడానికి నేను కాదంటే సంచి ఉన్నప్పుడు ఉండాల్సింది ఏంటంటే సంఘం ఉండాలి. సంఘం లేకుండా సంచి. ఈరోజు చాలా మందికి సంఘాలు ఉండవు, సంచులు ఉంటాయి. ఎందుకో చెప్పమంటారా? ఉన్న సంఘాలను పాడు చేయడానికి. ఇది వాస్తవం వల్ల మీరు గమనించండి. వాస్తవంగా బైబిల్ ఉండాల్సింది సంచిలో కాదు. ఎక్కడ ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఆ రోజు వాళ్ళకి సంచులు వద్దు అన్నాడు. సంచి వద్దంటే బైబిల్ ఎక్కడ ఉంది? ఆ రోజు బైబిల్ ఉన్నదా? మరి ఎక్కడ ఉంది? బైబిలే లేదు.
బైబులే లేదు బైబులే లేదు అనుకున్నప్పుడు వారి హృదయాల్లో ఆ విన్న మాటలు ఉన్నాయి. ఆ రోజు వారిని నడిపించినది ఎవరు? ఈ రోజు ఆ మాటలు నీ హృదయంలో ఉంటే నిన్ను ఆ రోజు నడిపించిన పరిశుద్ధాత్ముడే ఈ రోజు నిన్ను కూడా నడిపించడా? మొట్టమొదటి జోల తీసుకోపోకూడదు అన్నాడు. జోల అంటే అప్పట్లో దేనికి సూచన అంటారన్నా? జోల దేనికి సూచన? జోల అంటే ఎందుకనేది అర్థం కాదు. జోల అనేది ఏంటంటే ఏదైనా తినేటి ఆహార పదార్థాలు కానీ వగేరా, లేదు వాళ్ళు ఏదైనా పెడితే ఎత్తుకొచ్చుకోవడానికి కానీ ఏదైనా ఆ ట్రాన్స్లేషన్లో వచ్చేస్తాం. అది వద్దన్నాడు, సంచి వద్దన్నాడు. తర్వాత చెప్పులు వద్దన్నాడు. ఏ చెప్పులు? మనం అన్నీ అయ్యే కదా ఆలోచన. ఇవన్నీ కూడా ఆత్మీయంగానే ఆలోచన, మనం భౌతికంగానే ఆలోచన చేస్తాం. అవునా కదా? భౌతికంగానే ఆలోచన. కొంచెం ఆత్మీయంగా ఆలోచన చేయండి. ఎవరంటే ఆ, ఆ. అదే రాశాడు. జోలె వద్దనిన స్వార్థను పంచుకొనుటకు శూన్యధనము సరిపోనే భావము. అంటే మనము పోత ఏది కూడా తీసుకోపోకూడదు, డబ్బులు కూడా తీసుకో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అప్పుడు సిస్టమ్ వేరు, ఇప్పుడు సిస్టమ్ వేరు. అప్పుడు ఆత్మీయత వేరు, ఇప్పుడు ఆత్మీయత వేరు. ఇప్పుడంతా అప్డేట్ అయింది ఆత్మీయత అంతా. లేకుండా మనము మన సేఫ్టీ ప్రకారం పోవాలి. ఇప్పుడు ఆ రోజు వాళ్ళకి చెప్పాడు, ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. వాటి గురించిన వివరణ కింద ఇచ్చాడు, మీరు గమనికనే ఉంది. ఇక్కడ నేను చెప్తాను తర్వాత. జోలి తీసుకోపోతే దానికి సమాధానం చెప్తాను. సంచి తీసుకోపోద్దు, చెప్పులు తీసుకోపోవద్దు, కుషుల ప్రశ్నలు అడగకూడదు, ఇంటింటికి తిరగకూడదు. ఇది యేసుక్రీస్తు చెప్పిన మాట. దేని కొరకు పోయేటప్పుడు దేవుడు ఆ స్థలములకు రావాలి అంటే ముందుగా ఇద్దరిని పంపాడు. ఇద్దరిని పంపుతూ చెప్పిన మాటలకి ఆయన ఏ గ్రామాలకు వెళ్ళాలనుకుంటున్నాడో ఆ గ్రామాలన్నింటికి ఆయన వారిని పంపాడు. 70 మందిని పంపిస్తూ చెప్పిన మాటలవి. ఆయన వస్తాడు అని చెప్పడానికి, ఆయన సిద్ధపరచడానికి. రైట్. ఈరోజు కూడా మనం ఆత్మీయతలో దేవుని పిల్లలుగా ఒకరిని సిద్ధపరచాలి అంటే మనము కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఒక ఆత్మీయ దగ్గరికి, ఒక గృహం దగ్గరికి, లేక ఒక వ్యక్తి దగ్గరికి ప్రవేశించవలసిన అవసరం ఉంది. లేదా ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళేటప్పుడు మనము వీటిని తీసుకోపోకూడదు. నేను చదువుతాను, ఒకసారి చూడండి. జోలె వద్దనిన స్వార్థను పంచుకొనుటకు శూన్యధనము సరిపోవుననే భావము. జోలెల గురించిన వర్తమానం అని. సంచి చెప్పులు వద్దనిన దేవుడు సిద్ధపరిచి వాటి యందు నమ్మిక ఉంచి ఆధారపడమనే భావము. దేవుడు సిద్ధపరిచిన వాటి యందు నమ్మిక ఉంచి దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో దాని మీద ఆధారపడమని. తర్వాత కుశల ప్రశ్నలు అనగా పరధ్యానం పొందరాదని భావం. అలా జోగు కాదు, అంటే జోగులు కూడా ఏమన్నారు. రైట్. ఇంటింటికి తిరగరాదనగా సమాధాన పాత్రుని లేక గృహమును కనుగొనినప్పుడు ఆ కుటుంబములకై సమయం ఇచ్చి వారందరికీ స్వార్థ బోధింపబడు వరకు బయటకు వెళ్ళక త్వరపడక అక్కడగానే ఉండమని భావం. ఇది వాటి యొక్క కాన్సెప్ట్. నమ్మిక ఉంచి ఆధారపడమని. దేవుడు సిద్ధపరచు వాటి యందు నమ్మిక ఉంచి ఆధారపడమన్నాడు. దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో వాటి మీద నమ్మిక ఉంచుకోవాలి.
అయితే నీకు అవసరం అక్కడ నీకు అవసరమైన ఏందో ఆయన సిద్ధం చేసి ఉంచుతాడు. చెప్పులు అన్న చెప్పులు చెప్పులు సంచి ఇక్కడ సంచి చెప్పులు సంచి చెప్పులు సంచి చెప్పుల గురించి చెప్తున్నారు తమ్ముడు. అదే ఇప్పుడు షూస్ కదా సంచి అంటే వదిలేసి మరి ఎవరైనా సంచి ఇస్తారు సంచి చెప్పుల గురించి చెప్తారు. నేను నువ్వు భౌతికంగా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. ఆత్మీయంగా చెప్పులు అంటే ఏంటి? నేను చెప్తాను, అది కూడా చెప్తాను. నువ్వు మన రక్షణ అనే శిరస్వామి చదవలేదు, అవి ఉన్నాయి కదా, సిద్ధమైన దేవుడు అనేవి ఉన్నాయి కదా, అవి ఆత్మీయ స్థితిలోకి వచ్చాయి. నీకు భౌతికంగా చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు చెప్పులు వేసుకొని వచ్చాను, చెప్పులు వేసుకోకుండా వచ్చాను. ఏ నువ్వు చెప్పులు వేసుకొని వచ్చావా లేదా? మరి నువ్వు భౌతికంగానే కదా అడిగింది. మరి ఎక్కడ ఏ ఉండాలి ఎందుకని ఎదురుగా? ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి. సరే, రైట్, ఓకే. అవి బయట వదిలేస్తాం అంటే అవి అక్కడికి అవసరం కానీ ఇక్కడికి అవసరం లేదు. ఓకే, అంతేనా? దీనికి ఒప్పుకుంటా ఒప్పుకోలేము, ఒప్పుకుంటా ఒప్పుకోవాలి. రైట్, దానికి ఒప్పుకున్నప్పుడు ఈ సంచికి కూడా నువ్వు ఎందుకు ఒప్పుకోవు? నీకు ఏదన్నా కావాలంటే దేవుడు ఇస్తాడు కదా, ఆ నమ్మకం నీకు ఉంది కదా. ఇది ఏంటంటే మనం సాంప్రదాయం అంటాం, కానీ దేవుని దగ్గరికి మనం ఆటోమేటిక్గా వెళ్తుందని మనకు తెలియకుండానే ఆ స్థితికి వచ్చేస్తాం. మనం ఆ స్థితికి వచ్చేస్తాం, ఆ స్థితికి రావాలి కూడా. ఆ స్థితికి దేవుడు అలా సిద్ధపరుస్తాడు. ఎందుకంటే ఈ స్థలంలో అవి అవసరం లేదు, బయటకి అది అవసరం. అలాగే ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? ఆ ఇంటి బయట వదిలేస్తాం, ఇంట్లో చేసుకోవాలి. అంటే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారి చెప్పులు అరగలేదు. అరగదు, బట్టలు మార్చిపోలేదు. అవునా కాదు? మరి ఏం వేసుకోలేదు? ఏ కంపెనీ అయింది తెలుసా? దేవుని కంపెనీ అంతే. సువార్తకు వెళ్ళేటప్పుడు వాడు చెప్పింది నేను చర్చిలో వద్దన్నాడు, కానీ మా ఆయన కనిపించేటప్పుడు అవునా? ప్రయాణంలో మీరు ఎవరి యొద్దకు బాబు చెప్పేది పూర్తి, మీరు ఎవరి దగ్గరికి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించేటప్పుడు ఇవి వద్దు. అది బయట వచ్చినప్పుడు వేసుకుని పోతుంది. ఆడిపోతుంది ఆ గవర్నమెంట్ సువార్తకు వెళ్ళేటప్పుడు సంచి అయినా చెప్పులైనా తీసుకెళ్ళొద్దాం. సువార్తకు వెళ్ళేటప్పుడు సువార్తకి వెళ్ళేటప్పుడు అదేంటంటే అక్కడి నుంచి మీ సువార్తకి వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నట్టు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వేసుకున్నాను. అదే ఇంటి నుంచి వదిలేసి రావాలిగా, అంటే మన లోక భావం ఆలోచిస్తున్నాం. పంపించే నుంచి మొదలు పెట్టుకోవాలి. ఆయన పంపించిన మనం అక్కడి నుంచి లేదా ఇక్కడికి వచ్చినా వదిలేసినాం. అలాగే ఇది ముందే చెప్పారు కదా సువార్తకి వెళ్ళేటప్పుడు. అట్లా కదా. నువ్వు ఏ గృహానికి అయితే వెళ్తున్నావో, ఏ గృహానికి అయితే ఆ ప్లేస్ సమీపించినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం మనము ఏ విధంగా ఒక వ్యక్తి దగ్గరికి వెళితే వారు దైవికమైన విధానాల్లోకి వస్తారో ఆ దైవిక విధానాన్ని మనలో ముందు వాళ్ళు చూడాలి. ఒక వ్యక్తి మన దగ్గర మన మాట వినాలంటే మనలో ఆ దైవిక తత్వాన్ని చూడాలి. ఆ దైవిక తత్వం ఎక్కడుంది అంటే ఈ లేకపోతే ఆ దైవిక తత్వం వస్తుందని దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది. ఆర్సిన వాళ్ళు అది మాట వేస్తారు కదా, అడిగితే మీరు ఈ మాట చెప్పారు ఏమని? చెప్పులు వేసుకోవద్దాను కదా, అందుకని మేము 40 రోజులు చెప్పులు చాలా రోజులు వేసుకున్న తర్వాత చేసుకుంటాం. అంటే దానికి మన టార్గెట్ వేసుకున్నాం. టార్గెట్ ఓకే, నువ్వు అడిగింది కరెక్టే. ఒక వ్యక్తి దగ్గరికి మనం సమీపించినప్పుడు ముందుగా మనలో ఉన్న వాక్యం వాళ్ళకి తెలియదు. తెలుస్తుందా? ముందు ఏం తెలుస్తుంది? మన యొక్క యాటిట్యూడ్ తెలుస్తుంది. మనం ఏ విధంగా ఉన్నాము, మన డ్రెస్ ఎలా ఉంది, మన యొక్క కవలికలు ఎలా ఉన్నాయి, మన యొక్క హావభావాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. మొట్టమొదటిగా మనం చూస్తేనే ఐస్ అయిపోయేటట్టుగా ఉండాలంట. ఐస్ అంటే ఆకర్షించేటట్టుగా, అట్రాక్ట్ లాగా ఉండాలి.
ఈ అట్రాక్ట్ లాగా ఉండాలి అంటే ఒక వ్యక్తిని నువ్వు దేవుని దగ్గరికి నడిపించాలి అంటే ఆ దైవికమైన లక్షణాలు నీలో కనపడాలి అంటే దేవుడు ఏమైతే సెలవిచ్చాడో, దేవుడు ఏమైతే మాట్లాడాడో అవన్నీ కూడా మనం పాటిస్తే మంచిది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు అవి లేకుండా కనపడితే మంచిది, అసలు తీసేస్తే ఇంకా మంచిది. అట్లాంటి మనము శారీరకంగా చూడకుండా కొంచెం ఆత్మీయంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మనం అనుకునేది ఏంటంటే చెప్పుల గురించి నేను ఏమన్నాడే అంటే, తమ్ముడు చెప్పినట్లుగా ఇశ్రాయేలు 40 ఏళ్ళు నడిచినా చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు. అదేమి నాకు బాగుంది. బాగుంది. డబ్బు తీసుకోకూడదు, చెప్పులు తీసుకోకూడదు, సంచి తీసుకోకూడదు. భౌతిక సంబంధమైన వాటి విషయంలో మీకు చింత అవసరం లేదు అని విషయాల్లో మనం ఆలోచన చేయకూడదు. నా ఆలోచన. అదే ఇక్కడ చెప్పింది. ఇదే అక్కడ దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో దాని మీద ఆధారం ఉన్నాడు, కానీ మీరు భౌతికమైన వాటి మీద ఆధారం ఉంటుంది. అంటే ప్రయాణం చేసేటప్పుడు చెప్పులేక ఏదైనా 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 భౌతికమైన విధానం మీద మనం ఆశపడకూడదు, ఆధారపడకూడదు. ఇంకొక మాట కూడా చెప్తాను, ఇంకొక మాట కూడా చెప్తాను, శిష్యులలో సందేహం వచ్చినప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను. తమ్ముడు అన్న ఇంకొక మాట. యేసుక్రీస్తు శిష్యులందరినీ చేర్చుకున్న తర్వాత, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తాను, మీరు వెళ్ళి చేయొచ్చు. వీళ్ళు ఆయనకి వెళ్ళి చెప్తున్నారు, వెళ్ళండి అంటే వెళ్ళటం లేదు. ఏంటంటే ఎత్తు మా పరిస్థితి, వెళ్ళమంటున్నావు, నువ్వు ఇక్కడ ఉంటున్నావు, ఏంటి మా పరిస్థితి? యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు దేని గురించి చింతించినారు అని చెప్తూ ఆకాశ పక్షులను గురించాడు. ఎందుకు? వాటిని పోషిస్తున్న దేవుడు, వాటిని కాపాడుతున్న దేవుడు మీకు లేడా? అయితే అవి దేవుని పని చేయడం లేదు. మనం ఏం చేస్తున్నాం? దేవుని పని చేస్తున్నాం, ఆయన పని చేస్తున్నాం. మనం ఇప్పుడు మనం ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన పని మనము చేస్తున్నాము అనే కాన్ఫిడెంట్ లాగా ఉంటే ఆయన మన పని చేయడా? మనకేం కావాలో చేయడా? అడగక మునికే అక్కర్లేనికిన దేవుడు ఆయన. ఆయన ఒక బిరుదు ఉంది. మనకి ఏం కావాలో తెలుసు, కానీ ఆయనకి ఏమి కావాలో మనకు తెలియదు. మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు, ఆయన ఏమి కోరుకుంటున్నాడో మనకు తెలుసు. మనం ఎంతసేపు చూసినా, మనం ఎంతసేపు ఆలోచన చేసినా భౌతిక సంబంధమైన జీవన విధానాన్నే చూసుకోలేక ఈ భౌతికమైన జీవన విధానములో నుండి బయటకు రావడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు అది చింత. వాస్తవంగా ఈ భౌతికమైన విధానాన్ని ప్రవేశపెట్టేవాడు ఒకడు ఉంటాడు మన దగ్గర. వాడి గురించి కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా అదే చెప్తూ ఉంటాడు భౌతికంగా. ఆ డబ్బులు ఎలా సంపాదించాలా, బతకాలా, ఎలా బతకాలా, ఎలా చేయాలి. దేవుని చిత్తంలో అది కాదు. దేవుని పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. ఇంకోటి, ఈ విషయాల్లో చెప్పులు, సంచి, జోన అనేటివి ఆనాడు ఉండబడిన విధానాల్లో వాళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు రొట్టెలు తీసుకున్నారు. ఆహారం ఫస్ట్, అంతే కదా, సద్ది ఫస్ట్. అప్పట్లో ఖచ్చితంగా తగు ధనాన్ని పట్టుకొని వెళ్ళాలి. అలాగనే అప్పట్లో ఎక్కువగా వాహన సదుపాయాలు లేవు. వాహన సదుపాయం లేకపోయినా ఆయన ఏం చెప్పాడంటే చెప్పులను తీసుకెళ్తాను. భౌతికంగా మనం ఆలోచించాలి. వాహన సదుపాయాలు ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళాలి? వెళ్తే పడవలు వెళ్ళాలి, పడవ దిగితే నడుచుకుంటే వెళ్ళాలి, నడుచుకుంటూనే వెళ్ళాలి. ఏ వాహనాలు లేవు. నీళ్ళలో సముద్ర ప్రయాణం అయితే పడవలో లేదంటే బయట.
వాళ్ళకే అట్లా చెప్తే ఆ రోజు వాళ్ళు చేశారా చేయలేదా? చేశారా చేయలేదా? చేశారు. ఆ రోజు ఏ సదుపాయం లేకపోయినా చేశారు. ఈరోజు మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఏ సదుపాయం లేదు అంటారు లేదు కదా. ఇప్పుడు మనకు కొంచెం కరెంట్ లేకపోతే మనకు కష్టం కాదు. ఈ సదుపాయం ఉందని కొంచెం ప్రశాంతత. ఆ రోజు ఏ సదుపాయం లేకపోయినా వాళ్ళు పనిచేశారు. ఈరోజు మనకు సదుపాయాలు ఉన్నా కానీ మనం చేయలేకపోతున్నాం. సదుపాయాలు ఉన్నా కానీ చేయలేకపోతున్నాం. చేయలేకపోతున్నాం. ఒకవేళ అయ్యే వద్దంటే మనం చేయగలమా చేయగలమా? ఖచ్చితంగా మీరు పాటించాలంటే మన ఒకరోజు కూడా లేదు. ఒకరోజు కూడా చేయమన్నా చేత కాదు. ఎందుకంటే మనం పుట్టిన మొదలుకొని నడవక ముందే చెప్పులు వేసుకున్నాం. మనకు నడక రాకముందే మనకు చెప్పులు వేసారు తల్లిదండ్రులు. ఇప్పుడు బయట కాలు పెట్టాలన్నా కానీ అయితే ప్రాముఖ్యత వహించి మనలో ఉండబడిన ఆ ఇంగిత జ్ఞానం కామన్ సెన్స్ని బట్టి మనం వాటిని ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తున్నాము. ఎక్కడ ఎప్పుడు ఉపయోగించకూడదో అక్కడ వాటిని ఉపయోగించాలి. ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది, ఆ సదుపాయం ఉంది కనుక ఇప్పుడు ఆ కామన్ సెన్స్ని బట్టి మనం ఏం చేయాలంటే అప్డేట్ అయినట్లుగానే దైవిక విధానాల్లో కూడా మనం కొంచెం అప్డేట్ అయి నడిస్తే బాగుంటుంది. చెప్పులు వేసుకోకూడదు అంటే ఎక్కడ పడితే అక్కడ వేసుకోకూడదు. ఇక్కడ వేసుకొని రాలేదు కదా. మీ యొక్క కాన్ఫిడెంట్, మీ యొక్క ఆలోచన ఇక్కడికి అలానే ఎక్కడికి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా, ఒక స్థలానికి వెళ్ళినా, లేక ఒక గృహానికి వెళ్ళినా అది బయటనే కట్టాలి. అది ఇంత జ్ఞానం అంటారు. కనుక అప్డేట్ అయిన పీరియడ్లో వాటిని ఎప్పుడైతే ఉపయోగించాలో అప్పుడే ఉపయోగించాలి. ఉపయోగించకూడదు అనుకున్నప్పుడు అసలు ఉపయోగించాలి. ఇక్కడ ఉపయోగించకూడదు కాబట్టి ఉపయోగించాలి. ఎక్కడది సీనాయి కొండ మీద అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నప్పుడు దేవుడే చెప్పాడు. ఆయన దేవుడే చెప్పాడు నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధము. చెప్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఆయన పాదాలు ఎవరైనా చూడండి. ముందు మీరు చూస్తే మొత్తం చూసిన కిందికి మీరు తిరుగుతున్నారన్న కదా. కొంతమంది చెప్పులు అంటే వాడు విశ్వాసం వాళ్ళది దేవుడి వాటిని చెప్తుందని మనం చెప్తున్నాం. అంటే ఒకవేళ మనం సంపాదించే విషయంలో ఒక జాగ్రత్త కాదు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ చెప్పినా కానీ మంచి స్పీకర్ చక్కగా చెప్పాడు, సూపర్గా చెప్పాడు, అన్నీ చెప్పాడు. అసలు ఆయన చెప్తుంటే దేవుడే మాట్లాడినట్టు ఉంది. అయితే శివేశ్వరం చెప్పాడే ఏమైపోయింది ఇదంతా? లోపంగా పడిపోయింది. చెప్పమంటే అది డెలిట్ అయిపోయింది చెప్పమంటే, అవునా కాదా? రైట్. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఆ రోజు వాళ్ళు పాటించలేదు తమ్ముడు, వాస్తవంగా చెప్తున్నా. ఆ రోజు వాళ్ళు పాటించలేదు. ఈరోజు మనము ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైతే మనం సమాధాన పాత్రని కలుసుకోవడానికి వెళ్తున్నామో, గృహానికి వెళ్తున్నామో ఆ టైంలో అవి లేకుండా చూసుకుంటే చాలు. అర్థమవుతుంది? రైట్. ఏమి చేయాలి అది చెప్పుకొని ముగించుకున్నాం. ఏమి చేద్దాం?
ఏం చేద్దాం? చేయవలసిన ఏంటి? ప్రార్థించాలి. ఒక వ్యక్తి దగ్గరికి మనం ముందుగా వెళ్ళాలంటే మనం ముందుగా చేయవలసిన పని ఏంటి? ఫస్ట్ ప్రార్థన. అది ఎక్కడికైనా సరే ఒక వ్యక్తి దగ్గరికి మనం ముందుగా వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మన రూపం జాగ్రత్త. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటన్నా? దేవునితో మాట్లాడటమే. మన హృదయంలో ఏమైతే నిశ్చయించుకున్నామో అది దేవునితో మాట్లాడటం, లేదా దేవునికి విన్నవించటం, దేవునికి చెప్పటం. అయ్యా నేను ఫలానా గృహం దగ్గరికి వెళ్తున్నాను, వారు ఇంకా దేవుని మిమ్మల్ని ఎరగలేదు, నేను వారితో మాట్లాడాలి. అంతే కదా? నేను వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు తగిన జ్ఞానాన్ని దయచేయి. వారు నా మాటలు కాదు, నేను చెప్పు మీ మాటలు వినుటకు వారి మంచి మనసును దయచేయగలిగిన ప్రార్థనలో మనకు బయలుదేరగలిగితే బాగుంటుంది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మన ఆత్మీయ జీవితానికి, మన భౌతిక తత్వానికి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన యొక్క దిన ప్రారంభము ప్రార్థనతో ప్రారంభం కావాలి, మన దిన ముగింపు ప్రార్థనతో ముగించాలి. ఇది మనకు చాలా ప్రాముఖ్యం. మనం పొద్దున్నే లేస్తున్నాం, ప్రార్థన చేసుకోవాలి. అలాగే పడుకునే ముందు ప్రార్థన చేయాలి. సందర్భం వచ్చినప్పుడు ఎక్కడైనా సరే ప్రార్థన అవసరం ఉన్నప్పుడు ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఖాళీ పొలంలోకి ప్రవేశించిన తర్వాత చేయవలసిన పనులు, ఒక ఆత్మీయుని దగ్గరికి లేక దేవుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం శిష్యులను అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు, ప్రభు చెంతకి దేవుని జనాన్ని, దేవునికి ఇష్టమైన పిల్లల్ని నడిపించాలనుకున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా సంబంధముల చిత్రాన్ని టచ్ చేయడానికి వెళ్ళాల్సినప్పుడు మొట్టమొదటి చేయవలసింది ఏంటి? ప్రార్థన. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇద్దరిద్దరుగా వెళితే మంచిది. మనం నేర్పించాం తమ్ముడు. అది అసలు మనం దేనికోసం పోతున్నామని అడిగి తెలిసిపోయింది అంటే రాష్ట్ర గారు వస్తున్నారంటే అర్థమైపోయింది. నేను చెప్తాను, బాగా వినండి. ఇద్దరిద్దరంటే ఎవరెవరు అనుకుంటున్నారు మీరు? చెప్పండి. నువ్వు ఇంకో భాష. ఇప్పుడు ఇద్దరిద్దరు, అప్పుడు కాదు, ఇప్పుడు ఇద్దరిద్దరు. ఇప్పుడు ఇద్దరిద్దరు అంటే ఎవరు? నువ్వు నావే ఇద్దరు పోయిన అనుకో, నువ్వు అనుకున్న సమస్య. అదే నువ్వు మీ భార్య వెళ్ళారనుకో, ఆమె స్త్రీలతోటి మాట్లాడుతుంది, నువ్వు పురుషులతోటి మాట్లాడతావు, ఇద్దరు కలిసి మాట్లాడతారు. సాధ్యమైనంత వరకు మీరు వారిని దేవుని దగ్గరికి తీసుకురాగటానికి ప్రయత్నం చేస్తారు. సాధ్యమవుతుందా కాదా? ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మనమైతే వెళ్తాం కానీ మనతో మన భార్యను మాత్రం పోయినోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. పోయినోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నాడుగా. పోయేటోళ్ళు ఇబ్బంది పడతారట. కొంతమంది పడినారు కదా, ఇబ్బంది పడతారు. ఇలా తీసుకుపోయింది దానివల్ల సంఘము. అట్లాంటవా? అలా ఎన్ని కాదన్నా. మనం 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 మన పని ఏంటంటే శిష్యులను తయారు చేయడం, దేవునికి జనాన్ని సంపాదించడం. ఇది కాన్సెప్ట్. కాన్సెప్ట్లో మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా చేయవలసింది ప్రార్థన. వెళ్ళవలసింది ఇద్దరిద్దరికి వెళ్ళాలి. ఇద్దరిద్దరిగా వెళ్ళటం వల్ల లాభం ఉంటుంది. ఉంటుందా ఉండదా? మంచిగా వారితో మాట్లాడాల్సిన మాటలు ఇద్దరు మాట్లాడగలిగితే బాగుంటుంది. అది కొంచెం సులభతరం అవుతుంది మన పని. అది దేవుని పని, మన పని కాదు. మనం చేసే దేవుని పని సులభతరం అవుతుంది. అయితే ఆ సులభతరం కావడానికి ఈ ఇద్దరిద్దరు కూడా ఖచ్చితంగా సంఘములో దైవికమైన విధానాలని నేర్చుకున్న వారై ఉండాలి. ఇద్దరికి వాక్యం తెలిసి ఉండాలి. ఇద్దరు కొద్ది గొప్ప, సంపూర్ణంగా కాదనో, కొద్ది గొప్ప మంచి మాటలు. అయితే ఆ ఇద్దరు వెళ్ళే
నేర్చుకున్న వారైతే ఆ వెళ్ళే టైంలో మొట్టమొదటిగా వాళ్ళు చెప్పాల్సింది ఏంటి? యేసుప్రభు ఏమన్నాడంటే సమాధానము కలుగును గాక. నువ్వు చేర్చుకున్న వారిగా నువ్వు ఏ ఇంటికి వెళ్తావో ఆ ఇంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే వారికి సమాధానకరమైన వార్తలు అందించాలి. ఏమని వార్త అందిస్తావు చెప్పండి? అమ్మా అమ్మా అందున్నాను అర్థమవుతుందా? ఇప్పుడు భాష మారిపోయాయి అలా బైబిల్ ఏమో అది చెప్తుంటే భాషలు మారిపోయాయి, పలకరింపులు మారిపోయాయి. విచారించదగిన విషయం. ఎందుకు చెప్తారో ఏమో తెలియదు. బైబిల్ దగ్గరికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అది వాళ్ళు పెట్టుకుంటారు అంటారు. దాని గురించి సబ్జెక్ట్ మనము సత్యవాక్య పరిశీలన పాఠశాలలో విన్నాం. ఒకవేళ పలకరింపు గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. వెళ్ళేటప్పుడు వారికి అందరికీ అంగీకార యోగ్యంగా వారి దగ్గర నుంచి మనం తీసుకునే రెస్పాన్స్, మనం ఇచ్చే ప్రొడక్షన్, లేకపోతే మనం వాళ్ళని కలుసుకునే విధానంలో మొట్టమొదటిగా వారిని పలకరించే విధానంలో వందనం లేదు సరిపోతుంది. ఫోన్ చేసి ప్రైజ్లో దానికి రావాలి. కలుసుకునే శాలం బ్రదర్ అంటే రావాలి, లేదా యేసు ప్రభు లాభం లేదు. ఇంకా రకరకాల పలకరింపులు ఉన్నాయి. అవునా కాదు? మరణార్థ, తమ్ముడు మరణార్థ ఏమన్నా ఇవన్నీ అనొచ్చా అనకూడదా? అనొచ్చా అనకూడదా అనేది సబ్జెక్ట్ లేదు. కానీ మనం చెప్పాల్సిన మాట ఏంటంటే మనం ఆ ఇంట్లోకి చేరడానికి, వారిని మనము దైవికమైన విధానంలోకి తేవడానికి వాక్యానుసారమైన మాటలు చెప్తే అమ్మా వందనములు అని చెప్పగలిగితే చాలు. ఇప్పుడు మనం వందనములని వందనాలు చేసేసాం. అవునా కదా? ఇంకొక విషయం చెప్పమంటారా? ఇప్పుడు చాలా మంది సేవకులు వందనములు ఎవరికి చెప్పాలి? మనం ఎవరికి చెప్పాలన్నా? వందనములు ఎవరికి చెప్పాలి? మనుషులకు చెప్పాలి, సహోదరులకు చెప్పాలి, సంఘానికి చెప్పాలి, మనకు కనిపించిన వారికి వందనాలు చెప్పాలి. ఇప్పుడు దేవునికి వందనాలు చెప్తున్నారు. చెప్పొచ్చా దేవునికి వందనాలు? దేవుని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసారు. దేవునికి కూడా వందనాలు చెప్పేస్తున్నారు. దేవుడా నీకే వందనం ఆయన. పాటలు కూడా పాడేశారు. అయ్యా నీకే వందనం. అసలు ఏమో తెలియదు, మార్చేశారు జనం, మనుషులు విశ్వాసాన్ని. ఎవరు మార్చారంటే అలా మార్చేవాడు ఒకడు ఉన్నాడు. వారి దాంట్లో పడిపోయి లైఫ్ రైట్. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మనము ఏం చేయాలంటే సమాధానం వచ్చినప్పుడు పలకాలి, అంటే వందనములు చేయాలి, వందనములు తెలియజేయాలి. వందనములు తెలియజేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారు? ఇంట్లోకి ఆహ్వానిస్తుందనే ఆ ఇంట్లోకి ఆహ్వానిస్తుందనే కూర్చేస్తారు, కూర్చోబెడతారు, కూర్చేస్తారు, కూర్చోబెడతారు. కూర్చుంటుందలే వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? మనం ఆ ఇంట్లోకి వెళ్తున్నాము, వాళ్ళు ఏదో కొంత సేవకులు వచ్చారని, సేవకురాలు వచ్చారని ఏదో కొంత ఆతిథ్యం మాత్రం ఇస్తారు. దాదాపుగా ఇంకా ప్రేమించే వాళ్ళైతే ఖచ్చితంగా సార్ వచ్చారు, భోజనం చేసి వెళ్ళాలంటారు. అవునా కదా? అసలు ఇంకో కొంతమంది ఉంటారు, మా ఇంటికి రావటమే మా అదృష్టం సార్, ఇది వచ్చారు, చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత వచ్చారు. అది కూడా అంటాం కూడా అనుకోండి, అంతేనా? చాలా రోజుల తర్వాత మేము గుర్తొచ్చామయ్యా అన్నప్పుడు వారు ఇచ్చే ఆతిథ్యము మనం వారు ఏమి పెడితే అదే తినాలి. ఏం పెడితే అంటే బిర్యానీ పెడితే బిర్యానీ తినండి, మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళే తాగండి. వారి ఇంట్లో గంజిగా వారు గంజి తాగేవారైతే వారు తాగే గంజి తాగండి, పచ్చడి పెడితే పచ్చడి. నేను ఇది తినమ్మా. నేను ఈ మధ్య ఒక ఆయన చూశాను,
అనుకోకుండా ఆ రోజు మేము స్టోర్ బియ్యం వండుకున్నాం. ఆయన వచ్చింది, కూడా స్టోర్ బియ్యం వండుకోవాలి కదా అని వండుకుంటున్నాం మేము, తినాలి కదా, ఎందుకంటే నాకు కొంచెం అది తింటే ఏ ఇబ్బంది ఉండదు. ఆయన ఏమన్నాడంటే, నేను ఈ రైస్ తినను. ఏ రైసు? ఎట్లుందో చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి కలిగింది అన్నది, వాళ్ళకి కలిగిన దాంట్లో మనం దాన్ని పార్టిసిపేట్ చేస్తే మంచిది. అంటే మనం వాళ్ళని సంపాదించుకోవడానికి అదొక మార్గం. వాళ్ళు ఏం పెట్టినా అదే. వాళ్ళు ఏమంటారు తెలిసిన, పాస్టర్ గారు వచ్చి మా ఇంటికి నేను స్టూర్ బియ్యం పెడితే తినిపోయాడు, ఇంకా మంచివాడే. నువ్వు వాడు తినిపోతే వాళ్ళు బయట చెప్తారు, ఆయన వచ్చి పచ్చడి చేసామా ఆ రోజు తినిపోయాడు, బాగుందని మెచ్చుకున్నాడే. కొంతమంది చికెన్ వేసిన చికెన్ వేసిన మంచిగా అనిపించవు. రైట్. ఇంకోటి అది అయిపోయిన తర్వాత వారితో ఏం మాట్లాడాలి? మనం ఎక్కువగా వారితో ఏం మాట్లాడాలి? దేవుని మాటలే మాట్లాడాలి. దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాలి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని అప్పుడు వారి చెప్పిన మాట, అప్పుడు వారి చెప్పింది. మనం ఇప్పుడు దేవునిని గురించే మాట్లాడాలి, వాక్యాన్ని గురించే మాట్లాడాలి, వాక్యాన్నే మాట్లాడాలి. అవునా కదా? అలాగే ఎక్కువ వాక్యమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మంచిది. అంటే వాళ్ళని మనం సంపాదించుకోవాలంటే చేయవలసిన పనులలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఈ చేయగలిగితే ఖచ్చితంగా సంపాదించుకుంటాం. మనం వాడికి పోతుందనే రకరకాల మాటలు. దేవుని వాక్యం పక్కన ఉంటుంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి అలసలు తెచ్చిపోయింది. పాస్టర్ గారు ఎప్పుడు పోతారా అని ఆలోచన చేస్తారు. అవునా కదా? చెప్పాల్సింది చెప్పకుండా పోతే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే పాస్టర్ గారు ఎప్పుడు వెళ్తారా. మనం ఎక్కువసేపు స్పెండ్ చేయడం కాదు. ఒకవేళ పోతే అక్కడ ఏం చెప్పాలో అది చెప్పాలి, దేవుని గురించే మాట్లాడాలి. వేరేది ఏది చెప్పుకోకూడదు, వేరేది ఏది కూడా చెప్పకూడదు. అప్పుడు ఒకవేళ వారు మనం చెప్పే మాటలను బట్టి వాళ్ళు రెస్పాండ్ అయ్యారని ఎలాగ తెలుస్తున్నాయంటే, అయిపోయింది కదా అమ్మా, దేవుడు ఇంకా మీ ఇంట్లో కొంతమంది బాప్తిసం తీసుకోలేదు, త్వరగా బాప్తిసం తీసుకోండి, దేవుని రాజ్యం యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు చెప్పాల్సిన మాటకి, యేసుక్రీస్తు సమీపంగా ఉన్నాడు, యుగం అంతం కాబోతుంది, ప్రపంచం అంతా అంతం కాబోతుంది, మీరు త్వరగా రక్షణ పొందాలి అని మీరు చెప్పి ప్రార్థన చేస్తున్నాము అని మీరు చెప్తే వాళ్ళు మళ్ళీ చెప్పే రెస్పాండ్ ఏంటో తెలిసిన, మళ్ళీ ఇంకొకసారి రాగలండి, ఒక మంచి అంశాన్ని చెప్పండి వాళ్ళకు. అంతే కదన్నా? అడిగి పోయి అమ్మ 4 మాటలు బైబిల్ చదువుతాం, వాళ్ళు పెట్టి తీసుకున్నాం, 2 మాటలు బైబిల్ చదువుకుంటాం అని చెప్పి 2 మాటలు బైబిల్ చదవండి. ఒక చిన్న వాక్యాన్ని వాళ్ళతో పంచుకోండి. సబ్జెక్ట్ స్వీట్ అండ్ షార్ట్గా, స్వీట్ అండ్ షార్ట్గా ఒక 5 నిమిషాల సబ్జెక్ట్ చెప్పండి. 5 నిమిషాలు. అమ్మ కొన్నేళ్ళు ఉన్నాడు, ఆయన అంత భక్తిపరుడు, దేవుడికి ఆయన దేవుడితో ప్రార్థన చేస్తున్న దేవుడితో వచ్చి ఆయన కలిగిన నేను చెప్పింది, ఆయన బాప్తిసం తీసుకోలేదంటే పేతురు గారిని పంపించి పేతురు గారు వాక్యం చెప్తుందని వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. అమ్మ ఆ రోజు ఆ కొన్నేళ్ళ కుటుంబం అంతా రక్షించబడిందమ్మా అని చెప్పగలిగింది. అమ్మ జక్కయ్య ఉన్నాడు, ఆయన చూడాలనుకున్నాడు, ఆ చూడాలనుకున్నప్పుడు ప్రభువే జక్కయ్యను చూశాడు, ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. ఇంట్లో చేర్చుకుంటున్న జక్కయ్యలో ఉండబడిన పాత స్థితినంతా వదలగొట్టుకున్నాడు, తనకు కలిగినదంతా తీసేసుకున్నాడు. ప్రభు ఆయనతో మాట్లాడాడు, మా ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు, ఆయన రక్షించబడ్డాడు. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పగలిగితే ఖచ్చితంగా వారిని మనము సమాధాన పాత్రలు చేయవలసినవి, చేయకూడనివి. ఒకవేళ వారు చేర్చుకోకపోతే ఏం చేయాలన్నా? చెప్పించాలి, మన పాదముల దూరి ఈడ మన యొక్క విశ్వాసం కనపడుతుంది, అక్కడ మన యొక్క విశ్వాసం. మనము అక్కడికి వెళ్తున్న ఒకవేళ చేర్చుకోకపోతే మన పాదాల గురించి గుడికాల్సిన పని అవసరం.
దేవుడు ఎప్పుడైతే నీ మనసు తెలుస్తారో అప్పుడు తెలుస్తాడు. ఎందుకో తెలుస్తా, అక్కడ మన వినయ ప్రదర్శనలను బట్టి తప్పక మన పొరుగు వారు వారే మనల్ని గెలిపించుకుంటారు. ఎవరైతే వద్దంటారో వారే మనల్ని కనుక సమాధాన పాత్రుడు అనే విషయంలో ఇలాగ మారిన వాళ్ళు చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి. దేవుచితమైతే అన్ని గారితో విన్నాం. చక్కగా విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. విన్నందుకు మీకు వందనాలు. ఒక్కసారి ఆ లెటర్స్ అని ఒకసారి ఆ లెటర్స్ అని ఒకసారి పట్టి చూడండి, ఎత్తి చూపించండి, ఒక ఫోటో తీసుకుంటాం. ఈరోజు రాసుకున్నాయి ఆడబెట్టి ఒకసారి చూడండి, ఒక ఫోటో తీసుకున్నాం. ఇప్పుడు రాసింది అమ్మా, నువ్వు కూడా రా, ఒక ఫోటో చూసుకో. అట్లేనా అది ఓపెన్ ఈరోజు రాసి అదేనా? డేట్ కనపడుతుందా? నాలుగైదు మాట పెట్టారు. నాగేంద్ర చూసారా? నువ్వు నోట్స్ మీద రాసుకుంటూ కూడా తిప్పి ఒక్క నిమిషం ఇక్కడ ఆ ఫోటో నాకు పెట్టామంటే అది కూడా నోట్స్ రెండు